లాటండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని సిస్టర్ దినదినము ప్రార్థిస్తుంది. ఈ దినము విశ్వాసం గురించి యాకోబు పత్రికలో మరి యొక్క విశ్వాస సహితమైన ప్రార్థన మిమ్మలను స్వస్థపరుచును. మన విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మరి యొక్క స్వస్థత ఇచ్చే దేవుడు. స్వస్థపరుచు యెహోవాను నేనే అంటున్నాడు పరమవైద్యుడు. చూడండి, 12 సంవత్సరాల బట్టి రక్తస్రావం గల స్త్రీ తన ధనమంతా పోగొట్టుకుంది. ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎన్నెన్నో హాస్పిటల్ తిరిగింది, కానీ తనకి స్వస్థత రాలేదు. ఎప్పుడైతే యేసుప్రభుని చూసి వెనకాల నుండి విశ్వాసంతో సెంగు ముట్టుకుందో ఆ దినాన్నే తన రక్తం కట్టుబడింది, స్వస్థత అయ్యింది. కాబట్టి కుమారి, నీ విశ్వాసంతో నువ్వు వెళ్ళు కుమారి అని మరి యొక్క ఆ బిడ్డను దేవుడు కుమారి అని సంబోధించాడు, స్వస్థపరిచాడు. కాబట్టి సమాధానం కలిగి వెళ్ళమన్నాడు. కాబట్టి నువ్వు నేను కూడా విశ్వాసంతో ప్రార్థించినప్పుడు, విశ్వాసంతో ఆయన యొద్దకు వచ్చి అడిగినప్పుడు మనకి అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసి స్వస్థతలు ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి ఆయన కొరకు నిన్ను నన్ను కూడా వాడుకుంటాడు. కాబట్టి మనం విశ్వాసము గలవారముగా ఉండాలి, విశ్వాసములో పట్టుదల కలిగి ఉండాలి, విశ్వాస జీవితం జీవించాలి, విశ్వాస వాక్యము విశ్వాసంతో నమ్మాలి. కాబట్టి ఆ రీతిగా మనలో విశ్వాసం ఉన్నప్పుడు మనము దీవించబడతాము. నమ్ముట నీవులనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని వాక్యాన్ని నమ్మాలా, దేవుడిచ్చే వాగ్దానం నమ్మాలా. నమ్ముటప్పుడు మన కార్యాలన్నీ కూడా మరి జరిగిస్తాడు, స్వస్థతలు ఇస్తాడు. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్.